ప్రెసెంట్ మనతో పాటు భువనగిరి ఎంపీ కంటెస్ట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే ఇప్పుడు భువనగిరిలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎన్ని మెజారిటీ ఓట్లతో గెలవబోతుంది సార్? మీరు మొన్న చూసినటువంటి 7 నియోజకవర్గాలలో 2,75,000 మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. భువనగిరిలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ ప్రజలు బొందబెట్టిరు. వాళ్ళ నాయకులను కూడా జైళ్ల పాలు చేసిరు. చాలామంది నాయకులు మీరు చూస్తున్నారు, ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలకి వస్తున్నారు. కాబట్టి 5,50,000 బీఆర్ఎస్కి పడ్డాయి, 8,20,000 కాంగ్రెస్కి పడ్డాయి. ఈ 5,50,000 కూడా ఇంకో 2-3 లక్షలు కాంగ్రెస్కి వస్తాయి. కాబట్టి 4 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది. బీజేపీలో గట్టి ఉంది సార్, వాళ్ళు డబల్ డిజిట్ వస్తుందని చెప్పేసి అంటున్నారు సార్. గతంలో సారు కారు 16 చేసిర్రు, ఎప్పుడు 2019లో. ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాకిర్రు. బీజేపీ వాళ్ళకు మా అంటే 1-2 సీట్లు వచ్చేటట్టు ఉంది. ఇవాళ చూసినట్టయితే చేవెళ్ళ, మల్కాజ్గిరి, మెదకు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా మా దగ్గర బ్రహ్మాండమైన నాయకత్వం వచ్చింది. ఎక్కడైతే ఈరోజు నిజామాబాద్లో కూడా జీవన్ రెడ్డి గారు సంజయ్ని ఓడగొట్టే పరిస్థితి ఉంది. రేపో ఎల్లుండో కరీంనగర్లో కూడా మంచి అభ్యర్థి కోసం చూస్తుర్రు, అక్కడ బండి సంజయ్ని కూడా ఓడగొట్టే పరిస్థితి ఉంది. దానం నాగేందర్ గారు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారిని కూడా ఓడగొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు అనుకున్నంత పెద్ద గొప్ప ఆలోచన ఏం లేదు ప్రజలకు. ప్రజలు క్లియర్గా చూస్తుర్రు. ఎలక్షన్ మన ఎలక్టారల్ బాండ్స్ విషయంలోనే తలిచిపోయింది. ఏమని వాళ్ళ దగ్గర ఉన్న ఈడీ సంస్థలతోటి, సిబిఐ సంస్థలతోటి భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు దోసుకునే కొత్త మెకానిజంని కనిపెట్టిరు. ఇప్పటి మటుకు తెలంగాణలో ఎవరికి అర్థం కాలే ఇదేం మెకానిజం అని. ఏం లేదు, భయపెట్టియాలి, దోసుకోవాలి. ఇది బీజేపీ తత్వం. ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో లేరు సార్. మెయిన్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఇప్పుడు మాధవ్ అయితే పోటీ చేస్తుంది కదా సార్. బీజేపీ నుంచి ఎంఐఎం కంచుకోట కదా సార్. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సానియా మీర్జా పోటీ చేస్తారని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడుతుంది సార్ కాంగ్రెస్. ఎంఐఎం కోటను బద్దలు కొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. మైనార్టీ సోదరులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తుర్రు. వాళ్లకు భవిష్యత్తు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉన్న పరిస్థితిని మార్చాలి అన్న ఉద్దేశంతో 100 రోజులలో ఎట్లా పనిచేసారో మీరు చూసిర్రు. మైనార్టీల వాళ్ళు కూడా చాలా మార్పు వచ్చింది. ఏదైతే ఓల్డ్ సిటీ విషయము, మీరు హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే కూడా అక్కడున్న మైనార్టీలు కూడా వాళ్ళ జీవితాలు కూడా బాగా చెందాలన్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి డెఫినెట్గా పాజిటివ్ లైన్స్ వస్తాయి మనకు. సార్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పాలన ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఇంకా మేము పాలన ఇప్పటి మటుకు మీరు సైడ్ రీలే చూసిర్రు, అసలు రీల్ ఉంటుంది. ఇప్పటి మటుకు తెర ఎత్తంగానే ఇంకా ఇప్పటికే సైడ్ రీల్ పడి పేర్లు పడ్డది కాంగ్రెస్ పార్టీది. మేము పాలించింది 100 రోజులే, ఇంకా 1400 చిల్లర రోజులు బాకీ ఉంది. డెఫినెట్గా ఈ 100 రోజులలో ఏం మార్పు, స్వేచ్ఛ, తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛ అనేది క్లియర్గా కనిపించింది రేవంత్ రెడ్డి గారి మా మంత్రుల పరిపాలన. ఇంకా 1400 చిల్లర రోజులలో తెలంగాణ ప్రజలు ఏదైతే బంగారు తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో డెఫినెట్గా వాళ్ళ ఆశలు నెరవేరే విధంగా పాలిస్తాం. సెంట్రల్లో మోడీ వేవ్ నడుస్తుంది కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని స్థానాలు వస్తాయి సార్ సెంట్రల్లో? సెంట్రల్ విషయానికి వస్తే 3 డిజిట్లు వస్తుందని చెప్పగలుగుతా కాంగ్రెస్ పార్టీ. ఒప్పుకుంటా, కొన్ని కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ ప్రెజర్ పెట్టి నాయకులను జైళ్ల పాలు చేసి ప్రలోభాలకు పెట్టి చిన్న పార్టీలన్నింటినీ వాళ్ళ పార్టీలను మెర్జీ చేసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. డెఫినెట్గా ఆయన అనుకున్నంత గొప్పగా 400 అంటుండు కదా, అబ్ కీ బార్ 400 అని. ये 400 कुछ नहीं, पब्लिक 100% मैंडेट में बता देते मोदी को क्या चीज़ है. సౌత్లో ఎట్లా ఉండబోతుంది సార్ బీజేపీ? సౌత్లో అంటే ఎట్లా ఉండదు? సౌత్లో బ్రహ్మాండంగా ఉండబోతుంది. తమిళనాడులో డిఎంకే అలయన్స్లో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్, కేరళలో యూడిఎఫ్, తెలంగాణలో ఓన్లీ కాంగ్రెస్, ఆంధ్రాలో మాత్రం మీకు తెలిసిన పరిస్థితి. మిగతా 4-5 రాష్ట్రాలలో మాత్రం సౌత్ ఇండియాలో పాండిచ్చేరి 1 సీటు మనదే, మన ఏమన్నా అండమాన్ నికోబార్లో 1 సీటు మనదే. సౌత్ ఇండియాలో బీజేపీ లేదు. ప్రయత్నం చేస్తుంది, డ్రామాలు చేస్తుంది, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏది వర్కౌట్ కాదు.